హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి తెలంగాణ జిల్లా కోర్ట్ అండ్ హైకోర్టు ఉద్యోగాల్లో ఆఫీస్ సబార్డినేట్ అండ్ ప్రాసెస్ సర్వర్ పోస్టులకి సంబంధించి ఈ మంత్ 21 అండ్ 22 ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా. సో మనకి ఎగ్జామినేషన్లో జీకేలో మనకి ముఖ్యంగా కరెంట్ అఫైర్స్ టాపిక్ నుంచి 5 to 6 క్వశ్చన్స్ వచ్చే అవకాశం అయితే ఉందండి. ఎక్కువ క్వశ్చన్స్ మనకి ఈ టాపిక్ నుంచి అడుగుతున్నారు కాబట్టి ఈ వీడియోలో 2025కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే చూద్దాము. సో వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఈ వీడియోకి 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ప్రతి ఒక్కరూ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. తెలంగాణ హైకోర్టు అండ్ జిల్లా కోర్టు ఉద్యోగాల్లో ఆఫీస్ సబార్డినేట్ అండ్ ప్రాసెస్ సర్వర్ ఉద్యోగాలకి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థుల కోసం మేము మీకు ఈ కోర్సెస్ అయితే ఆఫర్ చేస్తున్నాము. మీరు ఈ మెగా కోర్స్ తీసుకున్నట్లయితే వీడియో క్లాసెస్తో పాటు ఇక్కడ మెన్షన్ చేసినటువంటి పీడిఎఫ్ కోర్సెస్, 25 మాక్ టెస్ట్, ఇంగ్లీష్ టెస్ట్ సిరీస్ అన్నీ కూడా ఈ ఒక్క కోర్సులోనే మీరు పొందవచ్చు. లేదు మీరు సపరేట్గా తీసుకోవాలి అనుకుంటే మీరు సపరేట్గా కూడా తీసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మీకు మెగా కోర్సు అలాగే పీడిఎఫ్స్కి సంబంధించినటువంటి కోర్సు టీఎస్ ఎగ్జామ్స్ అనేటువంటి బాక్స్లో యాప్ హోమ్ పేజ్లో ఉంటుంది. 25 మాక్ టెస్ట్ అలాగే ఇంగ్లీష్ టెస్ట్ సిరీస్ చూసుకుంటే యాప్ హోమ్ పేజ్లో మీకు టెస్ట్ సిరీస్ అనేటువంటి బాక్స్లో ఉంటుంది. సో మీరు ఈ కోర్సెస్ తీసుకోండి. రాబోయేటువంటి యొక్క కోర్ట్ ఎగ్జామ్స్కి మీకు చాలా హెల్ప్ చేస్తాయి. రీసెంట్గా ఏప్రిల్లో జరిగినటువంటి కోర్ట్ ఎగ్జామ్స్కి మా మెటీరియల్స్ అండ్ మా కంటెంట్ నుంచి చాలా క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. చాలామంది అభ్యర్థులు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. కాబట్టి మీరు యూజ్ అవుతుంది అనుకుంటే ఖచ్చితంగా ఈ కోర్సెస్ తీసుకోండి. డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది, చూడండి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ 11th చైర్మన్ ఆఫ్ ఇస్రో? ఇస్రో 11వ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు అని చెప్పేసి అడిగారండి. ఇస్రోకి ఇటీవల 11వ చైర్మన్గా వి నారాయణన్ అనేటువంటి ఆయన్ని నియమించడం జరిగిందండి. వి నారాయణన్ అనేటువంటి ఆయన్ని ఇస్రోకి చైర్మన్గా నియమించారు. ఈ ఇమేజ్లో ఉన్నటువంటి పర్సనే ఇస్రోకి సంబంధించి 11వ చైర్మన్గా నియమితులు కావడం జరిగింది. ఈ వి నారాయణన్ గారు గతంలో రాకెట్ సైంటిస్ట్ అండ్ ఏరోస్పేస్ ఇంజనీర్గా పనిచేశారు. అండ్ ఆల్సో ఈయన సెక్రటరీ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్కి సంబంధించి సెక్రటరీగా కూడా ఆయన పనిచేయడం జరిగింది. సో ఈయన గతంలో పనిచేసినటువంటి ఎస్ సోమనాథ్ గారు ఇస్రో చైర్మన్గా ఉండేవారనమాట. సో ఆయన్ని రీప్లేస్ చేస్తూ వి నారాయణన్ గారు ఇస్రోకి 11వ చైర్మన్గా నియమితులు కావడం జరిగింది. సో ఇస్రోకి సంబంధించినటువంటి ఫుల్ ఫామ్ చూస్తే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. ఓకే, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అనమాట. 1969లో ఈ యొక్క ఇస్రోని స్థాపించారు. హెడ్ క్వార్టర్స్ వచ్చేసి బెంగళూరులో హెడ్ క్వార్టర్స్ అయితే ఉంది. సో దీని యొక్క పేరెంట్ ఆర్గనైజేషన్ వచ్చేసి, అంటే దీని యొక్క మదర్ కంపెనీ వచ్చేసి డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ అనమాట. సో దీని కిందే డిఆర్డిఓ కానీ, దీని కిందే మనకి షార్ కానీ, శ్రీహరికోటకి సంబంధించింది డిపార్ట్మెంట్, అలాగే ఇస్రో, ఇవన్నీ కూడా ఉంటాయి. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే 1969లో ఇస్రోని స్థాపించారు. ఎస్ సోమనాథన్ గారు గతంలో చైర్మన్గా పనిచేస్తే ఆయన ప్లేస్లో వి నారాయణన్ అనేటువంటి ఆయన 11వ చైర్మన్గా ఇటీవల నియమితులు కావడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ ఇండియాస్ ర్యాంక్ ఇన్ ది గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ 2025? గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ 2025లో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత అని చెప్పేసి అడిగారు. సో ఇక్కడ చూసుకుంటే భారతదేశం యొక్క ర్యాంక్ 4th ర్యాంక్ అండి. ఓకే, గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ 2025లో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత అంటే 4th ర్యాంక్ అనమాట. సో ఫస్ట్ 3 పొజిషన్స్ వచ్చేసి యుఎస్ఏ, రష్యా, చైనా. ఇక్కడ మనకి మోస్ట్ పవర్ఫుల్ మిలిటరీ ఇన్ ద వరల్డ్గా ఉన్నాయి. సో ఇక్కడ ఇండియాకి 4th ర్యాంక్ అయితే ఉంది గ్లోబల్గా. సో ఇండియా యొక్క స్కోర్ వచ్చేసి 0.1184 అనేది ఇండియాకి సంబంధించినటువంటి స్కోరు. సో టాప్ 3 కంట్రీస్ యుఎస్ఏ, రష్యా, చైనా. మోస్ట్ పవర్ఫుల్ మిలిటరీ ఇన్ ద వరల్డ్లో మనకి ఇక్కడ టాప్ 3 పొజిషన్లో ఉన్నటువంటి కంట్రీస్. సో 4th పొజిషన్ ఇండియాకి అయితే ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆర్ ది ఫస్ట్ 2 ఇండియన్ సిటీస్ టు రికగ్నైజ్డ్ యాజ్ వెట్లాండ్ సిటీస్? చిత్తడి నేల నగరాలుగా గుర్తింపు పొందినటువంటి మొదటి 2 భారతీయ నగరాలు ఏమిటి అని అడిగారండి. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది. సో అవేంటంటే ఇండోర్ అండ్ ఉదయ్పూర్ అనమాట. సో ఇండోర్ వచ్చేసి మధ్యప్రదేశ్లో ఇది ఒక నగరం, ఉదయ్పూర్ వచ్చేసి రాజస్థాన్లో ఇది మరొక నగరం అనమాట. సో ఇక్కడ చూసుకుంటే మనకి 2 సిటీస్ని ఇటీవల చిత్తడి నేల నగరాలుగా గుర్తింపు పొందినటువంటి మొదటి 2 భారతీయ నగరాలుగా వీటికి గుర్తింపు అయితే దక్కింది. సో ఇక్కడ చూసుకుంటే ఇండోర్ మధ్యప్రదేశ్కి సంబంధించినటువంటి సిటీ, ఉదయ్పూర్ రాజస్థాన్కి సంబంధించింది. ఫస్ట్ 2 ఇండియన్ సిటీస్ రికగ్నైజ్డ్ యాజ్ వెట్లాండ్ సిటీస్ అండర్ రామ్సార్ కన్వెన్షన్. రామ్సార్ కన్వెన్షన్ అనేటువంటి యొక్క ప్రాజెక్ట్ కింద, లేకపోతే ఈ యొక్క ప్రోగ్రామ్ కింద వెట్లాండ్ సిటీస్గా
2 ఇండియన్ సిటీస్కి గుర్తింపు వచ్చిందండి ఈ మధ్యకాలంలో. ఆ 2 సిటీస్ ఇండోర్ అండ్ ఉదయ్పూర్. సో ఇక్కడ చూసుకుంటే టోటల్ నంబర్ ఆఫ్ అక్రిడిటెడ్ వెట్లాండ్ సిటీస్ అండర్ రామ్సార్ కన్వెన్షన్. సో గ్లోబల్గా చూసుకుంటే మొత్తం 74 పర్టికులర్ సైట్స్ అయితే ఉన్నాయన్నమాట. 74 సిటీస్ అయితే ఉన్నాయి. సో ఈ 74 సిటీస్లో ఈ రెండింటికి కూడా స్థానం అయితే దక్కింది, ఉదయ్పూర్ అండ్ ఇండోర్ అనేటువంటి ఈ సిటీస్కి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి, గుర్తుపెట్టుకోండి. సో చిత్తడి నేల నగరాలుగా గుర్తింపు పొందిన మొదటి 2 భారతీయ నగరాలు ఏమిటి అని చెప్పేసి అడిగారు. సో ఇవన్నీ కూడా రామ్సార్ సైట్స్ అని చెప్పేసి అంటారు. వీటిలో మనకి చిత్తడి నేలలకి సంబంధించినటువంటి ఆ యొక్క ప్రాంతాల వివరాలు అయితే ఉంటాయి. ఇందులో నగరాలకి సంబంధించి గ్లోబల్గా 74 సిటీస్ ఉంటే అందులో ఇండియాలోని ఉదయ్పూర్ అలాగే ఇండోర్ అనేటువంటి సిటీస్ అయితే రీసెంట్గా స్థానాన్ని అయితే పొందాయి. సో ఈ విధంగా మేము మీకు ఇంగ్లీష్ అండ్ తెలుగులో ఫర్ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్కి అండ్ తెలుగు మీడియం స్టూడెంట్స్కి ఇద్దరికి యూజ్ అయ్యే విధంగా మేము ఈ విధంగా మెటీరియల్స్ అయితే ప్రిపేర్ చేయడం జరిగిందండి. సో మీరు ఎవరైతే ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియంలో ప్రిపేర్ అవుతున్నటువంటి వారు ఉన్నారో ఈ మెటీరియల్స్ మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి. సో తెలంగాణ కోర్ట్ ఎగ్జామ్స్కి సంబంధించి మీరు రాబోయేటువంటి ఆఫీస్ సబార్డినేట్ అండ్ ప్రాసెస్ సర్వర్ పోస్టులకి రాస్తున్నట్లయితే మేము మీకు 399 రూపీస్ మెగా కోర్స్ ప్రొవైడ్ చేస్తున్నాం. ఇందులో తెలుగు మీడియంలో క్లాసెస్ ఉంటాయి అండ్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంలో పీడిఎఫ్ మెటీరియల్స్తో పాటు 25 మాక్ టెస్ట్స్ కూడా యాడ్ చేయడం జరిగిందండి. సో కాబట్టి ఇది మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఈ కోర్సు. ఖచ్చితంగా ఇది తీసుకోండి. లేదు అంటే 199 రూపీస్ పీడిఎఫ్ కోర్స్ ఉంది. ఆ పీడిఎఫ్ కోర్స్ తీసుకున్నా కూడా మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. రాబోయేటువంటి రిమైనింగ్ డేస్లో మీరు ప్రిపేర్ అవ్వడానికి పీడిఎఫ్ కోర్సులు హెల్ప్ చేస్తాయి. కాబట్టి డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్సెస్ తీసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, హూ ఈజ్ ది చీఫ్ గెస్ట్ ఆఫ్ రిపబ్లిక్ డే 2025? 2025 గణతంత్ర దినోత్సవానికి ముఖ్య అతిథిగా ఎవరు వచ్చారు, లేకపోతే ముఖ్య అతిథిగా ఎవరు అటెండ్ అయ్యారని చెప్పేసి అడిగారు. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఇండోనేషియాకి చెందినటువంటి ప్రబోవో సుబియాంటో అనేటువంటి ఆయన ఇండోనేషియాకి చెందినటువంటి ఆ వ్యక్తిని ముఖ్య అతిథిగా పిలవడం జరిగింది గణతంత్ర దినోత్సవాలకి సంబంధించి. సో ప్రతి రిపబ్లిక్ డేకి మనం వేరే దేశాలకు చెందినటువంటి ప్రెసిడెంట్ని కానీ ప్రైమ్ మినిస్టర్ని కానీ ముఖ్య అతిథిగా ఇన్వైట్ చేయడం జరుగుతుంది. సో ఈ సందర్భంగా ఇండోనేషియాకి చెందినటువంటి ప్రబోవో సుబియాంటో అనేటువంటి ఆయన్ని ముఖ్య అతిథిగా తీసుకోవడం జరిగింది. ఈ ప్రబోవో సుబియాంటో అనేటువంటి ఆయన ఇండోనేషియాకి చెందినటువంటి ప్రెసిడెంట్ అండి. ఓకే, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండోనేషియా అనమాట. మనకి రీసెంట్గా జనవరిలో జరిగినటువంటి రిపబ్లిక్ డే వచ్చేసి అది 76th రిపబ్లిక్ డే. ఓకే, దాని యొక్క థీమ్ వచ్చేసి దానికి సంబంధించినటువంటి మోటో లేదా థీమ్ ఏంటంటే స్వర్ణిం భారత్ విరసత్ ఔర్ వికాస్ అని చెప్పేసి దీనికి సంబంధించి హిందీలో ఉంది. అదే ఇంగ్లీష్లో చూస్తే గోల్డెన్ ఇండియా హెరిటేజ్ అండ్ డెవలప్మెంట్ అనేది దీనికి సంబంధించినటువంటి థీమ్. తెలుగులో చూడండి, స్వర్ణ భారతదేశం వారసత్వం మరియు అభివృద్ధి అనేది దీనికి సంబంధించిన థీమ్ అండి. సో రిపబ్లిక్ డేని ఎప్పుడు జరుపుకుంటారు? ప్రతి సంవత్సరం 26th జనవరిని జరుపుకుంటారు. ఎందుకు జరుపుకుంటారు? 1950వ సంవత్సరం జనవరి 26న జనవరి 26న మన భారత రాజ్యాంగం అమల్లోకి రావడం జరిగింది. సో భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి సందర్భంగా మనం ఈ యొక్క రిపబ్లిక్ డేని లేదా గణతంత్ర దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జనవరి 26న జరుపుకుంటాము. సో రీసెంట్గా 76th రిపబ్లిక్ డే అయితే నిర్వహించారు. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ స్టేట్ ఓన్ బెస్ట్ ట్యాబ్లూ అవార్డ్ ఆఫ్ రిపబ్లిక్ డే పెరేడ్ 2025? 2025 గణతంత్ర దినోత్సవ పెరేడ్లో ఉత్తమ ట్యాబ్లూ అవార్డును గెలుచుకున్నటువంటి రాష్ట్రం ఏది? సో ఉత్తమ ట్యాబ్లూ అవార్డును గెలుచుకున్నటువంటి రాష్ట్రం ఉత్తరప్రదేశ్ అండి. సో ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి ఈ యొక్క అవార్డు అయితే దక్కింది. 2025 గణతంత్ర దినోత్సవ పెరేడ్లో ఉత్తమ రాష్ట్ర ట్యాబ్లూ అవార్డు ఎవరికి వచ్చింది అంటే మొదటి బహుమతి ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి వచ్చింది. సో దీని యొక్క థీమ్ ఏంటంటే మహాకుంభ్ 2025 స్వర్ణిం భారత్ విరసత్ ఔర్ వికాస్ అనేది ఈ పర్టికులర్ ఉత్తరప్రదేశ్కి సంబంధించి వారు ఈ మహాకుంభ్కి సంబంధించినటువంటి ఒక ట్యాబ్లోని తయారు చేసి ప్రదర్శించారు. కాబట్టి వీరికి మొదటి బహుమతి అయితే వచ్చింది. తరువాత త్రిపుర మరియు ఆంధ్రప్రదేశ్ స్టేట్స్కి సంబంధించి ఉత్తమ ట్యాబ్లు అవార్డ్స్ అయితే వచ్చాయి. ఇంకా ఉత్తమ మార్చింగ్ కంటింజెంట్ అవార్డు ఏ స్టేట్కి వచ్చింది అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ రైఫిల్స్ కంటింజెంట్ అనేటువంటి టీం వారికి రావడం జరిగింది, ఆ స్టేట్కి వచ్చింది. ఇంకా మంత్రిత్వ శాఖలు లేదా విభాగాల వర్గం చూసుకున్నట్లయితే మినిస్ట్రీస్ ఆర్ డిపార్ట్మెంట్స్ కేటగిరీలో ట్రైబల్ అఫైర్స్కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ వారికి, అలాగే సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ కింద ఉన్నటువంటి ఢిల్లీ పోలీస్ మార్చింగ్
కంటింజెంట్ అనేటువంటి ఒక పర్టికులర్ టీం వారికి రావడం జరిగిందండి. ఓకే, మినిస్ట్రీస్ కింద ఆ శాఖకు సంబంధించినటువంటి వారికి వచ్చిందనమాట. సో ఉత్తమ ట్యాబ్లో అవార్డు ఫస్ట్ ఏ స్టేట్కి వచ్చింది? ఉత్తరప్రదేశ్కి వచ్చింది. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్, త్రిపుర స్టేట్స్కి రావడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, హూ వోన్ మెన్స్ సింగిల్స్ టైటిల్ ఎట్ ఆస్ట్రేలియన్ ఓపెన్ 2025? ఆస్ట్రేలియన్ ఓపెన్ 2025లో పురుషుల సింగిల్స్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? సో రైట్ ఆన్సర్ వచ్చేసి జెన్నిక్ సిన్నర్ అండి. జెన్నిక్ సిన్నర్ అనేటువంటి ఒక ప్లేయర్ ఆస్ట్రేలియన్ ఓపెన్ 2025లో పురుషుల సింగిల్స్ టైటిల్ను గెలుచుకోవడం జరిగింది. సో ఆస్ట్రేలియన్ ఓపెన్ చూసుకున్నట్లయితే ఇది టెన్నిస్కి సంబంధించినటువంటి టోర్నమెంటు, మీ అందరికీ తెలిసిందే. ఆస్ట్రేలియన్ ఓపెన్, యుఎస్ ఓపెన్, అలాగే ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ ఇవి ఉంటాయి కదా. సో ఈ ఓపెన్స్ అన్నీ కూడా టెన్నిస్కి సంబంధించినటువంటి బాగా ప్రతిష్టాత్మకమైనటువంటి టోర్నమెంట్స్ అనమాట. సో ఇందులో మెన్స్ సింగిల్స్ టైటిల్ని ఎవరు గెలుచుకున్నారు అంటే ఇటలీకి చెందినటువంటి జెన్నిక్ సిన్నర్ అనేటువంటి అతను గెలుచుకున్నాడు. ఎవరిని ఓడించాడు అంటే జర్మనీకి చెందినటువంటి అలెగ్జాండర్ జ్వెరేవ్ అనేటువంటి అతన్ని ఓడించడం జరిగింది. అలెగ్జాండర్ జ్వెరేవ్ అనేటువంటి అతన్ని ఓడించి ఆస్ట్రేలియన్ ఓపెన్ 2025 టైటిల్ని గెలుచుకున్నాడు. ఉమెన్స్ సింగిల్స్ టైటిల్ని ఎవరు గెలుచుకున్నారు అంటే యూఎస్ఏకి చెందినటువంటి మ్యాడిసన్ కీస్ అనేటువంటి ప్లేయర్ ఫస్ట్ గ్రాండ్ స్లామ్ టైటిల్ని తన జీవితంలో గెలుచుకోవడం జరిగింది. సో ఎవరిని ఓడించింది అంటే బెలారస్కి చెందినటువంటి అరైనా సబలెంకా అనేటువంటి క్రీడాకారిణిని ఓడించి మ్యాడిసన్ కీస్ అనేటువంటి యూఎస్ఏకి చెందినటువంటి మహిళా క్రీడాకారిణి ఫస్ట్ గ్రాండ్ స్లామ్ టైటిల్ని అయితే గెలుచుకుంది. గ్రాండ్ స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్స్కి సంబంధించి మనకి ఎవ్రీ ఇయర్ 4 గ్రాండ్ స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్స్ అయితే జరుగుతాయి. ప్రతి సంవత్సరం 4 జరుగుతాయి అన్నమాట. అందులో ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్, యూఎస్ ఓపెన్ అని చెప్పేసి మనకి 4 టెన్నిస్ టోర్నమెంట్స్ అనమాట. ఇవన్నీ కూడా బిగ్గెస్ట్ టోర్నమెంట్స్. సో ఇవి జరుగుతూ ఉంటాయి. ఇందులో వింబుల్డన్ అనేది ఓల్డెస్ట్ గ్రాండ్ స్లామ్ టైటిల్ అనమాట ఇది. సో చాలా సంవత్సరాల నుంచి 1877 నుంచి ఈ గ్రాండ్ స్లామ్ టైటిల్ అనేది ప్రారంభించారు. ఇది జూన్, జూలై మధ్యలో జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ గ్రాస్ కోర్ట్లో ఈ యొక్క వింబుల్డన్కి సంబంధించినటువంటి ఈ టెన్నిస్ టోర్నమెంట్ అయితే నిర్వహిస్తారు. గ్రాస్ కోర్ట్లో ఆ కోర్ట్ అంతా కూడా గడ్డితో ఉంటుంది. అలాగే ఆస్ట్రేలియన్ ఓపెన్ చూసుకున్నట్లయితే ఇది జనవరి మాసంలో జరుగుతుంది. ఇది హార్డ్ కోర్ట్ అనమాట. సో చాలా హార్డ్గా ఉంటుంది కోర్ట్ అంతా కూడాను. ఓకే, కాంక్రీట్ చేసినట్లు ఉంటుంది. దానిపైన ఈ యొక్క టోర్నమెంట్ అయితే నిర్వహిస్తారు. ఫ్రెంచ్ ఓపెన్ వచ్చేసి మే, జూన్ మధ్య నిర్వహిస్తారు. ఇది క్లే కోర్ట్. ఓకే, ఎర్రమట్టి నేల మీద నిర్వహిస్తారనమాట. యూఎస్ ఓపెన్ వచ్చేసి హార్డ్ కోర్ట్లో ఆగస్టు, సెప్టెంబర్ మధ్యన నిర్వహించడం జరుగుతుంది. ఇలాగ ప్రతి సంవత్సరం ఈ 4 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ని నిర్వహిస్తూ ఉంటారు, టోర్నమెంట్స్ని నిర్వహిస్తూ ఉంటారు. ఈ 4 కూడా చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి టోర్నమెంట్స్. వాటికి సంబంధించినటువంటి మ్యాప్ పాయింటింగ్ ఒకసారి చూడండి మీరు. యూఎస్ ఓపెన్ వచ్చేసి మనకి న్యూయార్క్లో జరుగుతుంది. వింబుల్డన్ వచ్చేసి ఇంగ్లాండ్లో, లండన్లో జరుగుతుంది. ఫ్రెంచ్ ఓపెన్ వచ్చేసి మనకి ఫ్రాన్స్లో జరుగుతుంది. ఇంకా ఆస్ట్రేలియన్ ఓపెన్ ఆస్ట్రేలియా దేశంలో నిర్వహించడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ టీమ్ టాప్డ్ ది మెడల్ టాలీ ఇన్ ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ 2025? ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ 2025లో పథకాల జాబితాలో అగ్రస్థానంలో నిలిచినటువంటి జట్టు ఏది? అగ్రస్థానంలో నిలిచినటువంటి జట్టు లడాక్ టీం అండి. సో లడాక్ టీంకి అత్యధిక దీనికి సంబంధించి ఖేలో ఇండియా వింటర్ గేమ్స్కి సంబంధించి ఎక్కువ మెడల్స్ అయితే రావడం జరిగింది. ఖేలో ఇండియా వింటర్ గేమ్స్కి సంబంధించి 2025లో ఫస్ట్ ఫేజ్ చూసుకున్నట్లయితే మనకి లడాఖ్లో జరిగిందనమాట. సో సెకండ్ ఫేజ్ వచ్చేసి జమ్మూ అండ్ కాశ్మీర్లో జరిగింది. అది 21 ఫిబ్రవరి నుంచి 25 ఫిబ్రవరి మధ్య జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే లడాఖ్కి సంబంధించి 4 మెడల్స్ గోల్డ్ మెడల్స్ వచ్చాయి. టోటల్గా 7 వచ్చాయి. తమిళనాడుకి 3 వచ్చాయి, మహారాష్ట్రకి 2 వచ్చాయి. అయితే ఇక్కడ టోటల్ మెడల్స్ ఎక్కువ వచ్చింది. మహారాష్ట్ర టీంకి 10 మెడల్స్ వచ్చాయి. కానీ ఇక్కడ గోల్డ్ మెడల్ ఏ టీంకి అయితే ఎక్కువ వస్తుందో ఆ టీమే టాప్లో ఉంటుంది కాబట్టి సో లడాక్ టీంకి ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ 2025లో ఫస్ట్ పొజిషన్ అయితే దక్కింది. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ది నేమ్ ఆఫ్ ఇండియాస్ ఫస్ట్ ఎలక్ట్రిక్ ఎయిర్ ట్యాక్సీ? భారతదేశపు మొట్టమొదటి ఎలక్ట్రిక్ ఎయిర్ ట్యాక్సీ పేరు ఏమిటి అని అడిగారు. సో భారతదేశపు మొట్టమొదటి ఎయిర్ ట్యాక్సీ పేరు శూన్య అండి. ఓకే, శూన్య అనేటువంటి ఒక ఎయిర్ ట్యాక్సీని లాంచ్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే శూన్య అనేది భారతదేశపు మొట్టమొదటి ఎలక్ట్రిక్ ఎయిర్ ట్యాక్సీ అనమాట. సో ఇది నిలువు టేక్ ఆఫ్ మరియు ల్యాండింగ్ అయ్యేటువంటి ఎయిర్ ట్యాక్సీ ఇది. సో దీన్ని ఎవరు ఆవిష్కరించారు అంటే సర్లా ఏవియేషన్ అనేటువంటి వారు, బెంగళూరు బేస్డ్ కంపెనీ వారు దీన్ని లాంచ్ చేయడం జరిగిందనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్,
విచ్ కంట్రీ హ్యాస్ బికమ్ ది 9th పార్ట్నర్ కంట్రీ ఆఫ్ బ్రిక్స్? బ్రిక్స్లో 9వ భాగస్వామ్య దేశంగా ఏ దేశం మారింది? ఓకే, 9వ భాగస్వామ్య దేశంగా నైజీరియా అనేటువంటి యొక్క దేశం ఏదైతే ఉందో, సో ఆ దేశం వాళ్ళు బ్రిక్స్ ఉంది కదా, బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, అలాగే సౌత్ ఆఫ్రికాకి సంబంధించినటువంటి యొక్క బ్రిక్స్కి సంబంధించిన ఈ యొక్క సమూహం ఏదైతే ఉందో ఆ కంట్రీస్లో కొత్తగా నైజీరియా అనేటువంటి దేశం 9వ దేశంగా భాగస్వామ్య దేశంగా జాయిన్ అయ్యింది. సో ఇక్కడ మనకి 9 పార్ట్నర్ కంట్రీస్ ఆఫ్ బ్రిక్స్ చూసుకున్నట్లయితే 9 పార్ట్నర్ కంట్రీస్ ఆఫ్ బ్రిక్స్ చూసుకున్నట్లయితే బ్రిక్స్లో 9 భాగస్వామ్య దేశాలు ఏంటయ్యా అంటే ఇక్కడ నైజీరియా అనేది 9వ దేశంగా జాయిన్ అయింది. దీనితో పాటు బెలారస్, బొలీవియా, క్యూబా, కజకిస్తాన్, మలేషియా, థాయిలాండ్, ఉగాండా, ఉజ్బెకిస్తాన్. సో ఈ దేశాలన్నీ కూడా బ్రిక్స్కి సంబంధించినటువంటి యొక్క పార్ట్నర్ కంపెనీస్గా జాయిన్ అయ్యాయి. అవి రీసెంట్గా జరిగినటువంటి భాగస్వామ్య దేశాలు ఇవి. సో బ్రిక్స్ గురించి చూసుకున్నట్లయితే బ్రిక్స్ అనేది 2009లో ఎస్టాబ్లిష్ చేసినటువంటి ఒక ఆర్గనైజేషన్. సో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి చైనాలో ఉంటుందన్నమాట. షాంఘై నగరంలో హెడ్ క్వార్టర్స్ అయితే ఉంటుంది. ఇందులో మొత్తంగా చూసుకుంటే 10 కంట్రీస్ అయితే ఉన్నాయి. అందులో బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా ఇవి ఫస్ట్ నుంచి ఉన్నటువంటి దేశాలు అనమాట. సో బ్రిక్స్ దేశాలు. ఆల్సో ఈ కంట్రీస్ అన్నీ కూడా G20కి సంబంధించినటువంటి దేశాల్లో ఇవి కూడా మెంబర్స్. ఓకే, ఇక్కడ మెన్షన్ చేసినటువంటి బ్రిక్స్లో ఉన్నటువంటి ఈ 5 దేశాలు ఏవైతే ఉన్నాయో ఇవి G20లో మెంబర్స్ కూడాను. 5 న్యూ కంట్రీస్ ఏమి ఉన్నాయి అంటే కొత్తగా భాగస్వామ్యం తీసుకున్నటువంటి దేశాలు ఏంటంటే ఇరాన్, UAE, ఈజిప్ట్ అండ్ ఇథియోపియా, ఇండోనేషియా. సో ఇవి కొత్తగా వచ్చినటువంటి కంట్రీస్. 2004 బ్రిక్స్ సమ్మిట్ ఎక్కడ జరిగింది అంటే రష్యాలో కాజాన్ అనేటువంటి ప్రాంతంలో ఈ బ్రిక్స్ సమ్మిట్ అయితే జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, సత్యేంద్రనాథ్ బోస్ ఆస్ట్రోనామికల్ అబ్జర్వేటరీ హ్యాస్ బీన్ సెటప్ ఇన్ విచ్ స్టేట్? సత్యేంద్రనాథ్ బోస్ ఖగోళ అబ్జర్వేటరీ ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయబడింది? సో సత్యేంద్రనాథ్ బోస్ అనగానే ఇక్కడ మీరు పశ్చిమ బెంగాల్ అని చెప్పేసి సింపుల్గా ఆన్సర్ చేయొచ్చు. ఈ సత్యేంద్రనాథ్ బోస్ ఆస్ట్రోనామికల్ అబ్జర్వేటరీ అనేది పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఎస్టాబ్లిష్ చేశారనమాట. ఈ సత్యేంద్రనాథ్ బోస్ ఆస్ట్రోనామికల్ అబ్జర్వేటరీ అనేది ఈస్టర్న్ ఇండియాలో ఫస్ట్ ఆస్ట్రోనామికల్ అబ్జర్వేటరీ అండి. ఓకే, ఈస్టర్న్ ఇండియాలో, ఓకే, తూర్పు భారతదేశంలో ఫస్ట్ ఆస్ట్రోనామికల్ అబ్జర్వేటరీ. దీని యొక్క లొకేషన్ వచ్చేసి వెస్ట్ బెంగాల్లోని పురూలియా డిస్ట్రిక్ట్లో పాంచెట్ హిల్ అనేటువంటి ప్రాంతంలో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఓకే, వెస్ట్ బెంగాల్లో ఈ పర్టికులర్ పురూలియా అనేటువంటి జిల్లాలో పాంచెట్ హిల్ అనేటువంటి ప్రాంతంలో దీన్ని లొకేషన్ అయితే ఉంది. సో దీన్ని ఎవరు ఇనాగ్రేట్ చేశారు అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ వారు దీన్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది, ప్రారంభించడం జరిగిందనమాట. సో ఇవి మనకి కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి బిట్స్. ఎగ్జామినేషన్ దగ్గరకు వచ్చే టైంకి నేను ఇంకా బిట్స్ అయితే చేస్తాను. సో మీరు ఖచ్చితంగా మన ఛానల్ని ఫాలో అవ్వండి. మేము మీకు ప్రొవైడ్ చేసిన 399 రూపీస్ కోర్స్ తీసుకోండి. ఇందులో మీకు అన్నీ ఉంటాయి. ఒక్క కోర్స్ తీసుకుంటే చాలు. లేదు అంటే మీరు సపరేట్గా 199 రూపీస్ PDF కోర్స్ తీసుకోండి. ఓకే, సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.